హాయ్ అండి. అందరూ టీ తాగారా? నేనైతే ఎండాకాలం వచ్చాక టీ మానేసా. సాయంత్రం తాగాలనిపించట్లా. ఈ వేడికి ఆ టీ తాగాలని కూడా అనిపించట్లా. ఎప్పుడన్నా తలనొప్పిగా ఉంటే కంపల్సరిగా తాగుతున్నా. ఉదయం మాత్రం కాఫీ తాగుతా. అవి మాత్రం మానేయను అసలు. ఇందాక 2 లైనింగ్ బ్లౌజులు కట్ చేశాను కదా, దాంట్లో ఒకటైతే కంప్లీట్ చేశాను. ముందుగానే లైనింగ్ కట్ చేసి పెట్టుకున్నానుగా. ఇప్పుడు ఆ పై క్లాత్ అది కంప్లీట్ అయ్యాక ఈ పై క్లాత్ మళ్ళీ కట్ చేసుకొని తీసుకెళ్ళి కుట్టేద్దాంలే అని చెప్పేసి ఇలా ఉంటుంది నా కటింగు. లైనింగ్ క్లాత్లు అన్నీ ఒకసారి కట్ చేసినట్టుగా అవి కూడా ముక్కలు కట్ చేసుకోను. అది నాకు చెప్పటం అర్థం కాలేదు, ఎలా చెప్పాలి అనేది. ఇప్పుడు ఇది తీసుకెళ్ళి కుట్టేస్తే ఇది అయిపోతుంది. రోజు 1200-1300 రూపాయలు వర్క్ చేశాను అనుకోండి. ఆ 300-200 కానీ పైన ఖర్చులకు తీసేసిన 1000 రూపాయలు కంపల్సరీగా నాకు ఉండేలాగా వర్క్ చేసుకుంటాను నేను. అప్పుడు నాకు లోన్లు కట్టుకోవటానికైనా, ఇంటద్దెలకి, పాలకి, వీటన్నిటికీ నాకు సరిపోతాయి. ఒకరోజు చేయలేకపోయినా బడ్జెట్ నిలవలో అయితే ఎవరు ఉండవులేండి. ఎందుకంటే ఇప్పుడు ఖర్చులను బట్టి ఫస్ట్ నుంచి బాగా ఉన్నవాళ్ళం అయితే కాదు కదా, ఇలా రెక్కల మీద బతకటమే కదా. ఇప్పుడు ఈ ఉన్నాయి కదా, ఇవన్నీ కొంచెం నీళ్లు జల్లి, ఈ 8 బ్లౌజులు లైనింగులు నీళ్లు జల్లి ఆ జాకెట్ కుట్టేలోపు ఆరిపోతాయి అన్నమాట. అన్నీ సమానంగా చేసి నీళ్లు జల్లి వెళ్ళిపోతా, అది కుట్టుకొని వస్తాను. ఇవి చక్కగా ఆరిపోతాయి, అప్పుడు కటింగ్కు బాగుంటుంది. ఇవి 8 ఒకసారి కట్ చేశాక తర్వాత తేప ఒకటి అవి వీటి మీద వేసి కట్ చేసుకుంటా, ఒకటి కుట్టిన తర్వాత ఒకటి. ముడతలు ఏమన్నా ఉంటే మనకి చక్కగా ఆరిపోతాయి అన్నమాట. ఇలా నీళ్ళు చల్లి ఉంచేస్తే ఈలోపు ఒక బ్లౌజ్ కుట్టేసుకొని రావచ్చు. ఇవన్నీ నీళ్లు చల్లి పెట్టేశాను. ఇక ఈ బ్లౌజ్ కుట్టుకొని వచ్చేలోపు ఇవి ఆరిపోతాయి కదా. ఈ రెండింటితో పాటు ఒకటైతే కంప్లీట్ అయిపోయింది కదా. ఇక అవి ఉక్సులకి